బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన కామధేను విదే కల్పవృక్షమిదే, ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే, ప్రామాణ్యము గల ప్రపన్నులకు. కామధేను విదే కల్పవృక్షమిదే. ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. హరినామ జపమే ఆభరణంబులు పరమాత్ముని నుతి పరిమళము. ధరణీధరు పాద సేవే
ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము దేవుని ధ్యానము దివ్యానంబులు శ్రీ విభు భక్తి జీవనము ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు ఆ విష్ణు కైంకర్యమే సంసారము పావనులకు ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ఈ పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి పున శ్రీ వెంకటేశుడే సర్వము దాపై ఇతని వందనమే విధి కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కాపుగ శరణాగతులే చుట్టాలు పై పై గెలిచిన ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు కామధేను విదే కల్పవృక్షమిదే
యశోద బిడ్డకు చాటే రోజుండి బాలులతో వీధులలో పారాడువాడు కోలలెత్తు కావుట్లు కొట్టేసుండి వచ్చేసాను మేడం అటెండ్ వెళ్ళండి ఇటెండ్ వచ్చేసేయండి అటెండ్ శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద హృదయాభాద్రం దేవద్యారిగణారణవం దేంద్రభ్రవణం వందే రమ్యదామాధరం మునిం లక్ష్మీనారదమారంభాం నాదయాముణమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుగ్మవ్యామోహస్తైధరాణి ద్రాయమేనే సద్గురోర్భగవతోస్య దయైకచందో రామారదస్య తరణో తరణం ప్రవద్యే మాలావిదాయువదయస్తనయా విభూతి సర్వం యేవ నియమేన మదన్వయానా ఆద్యస్తనక్తేర్వగుణాభిరామం శ్రీమత్తరంగ్రిగళం ప్రణమామి మూర్ధనా పురందరస్య మహాగ్వజభట్టనాథ భక్తిరాలకులనేఖర యోగివాహాంగ్రేణ పరలాలయతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంగురమునిం ప్రణదోస్మి నిత్యం நான்முகனுக்கேரார் சிவன் பிறந்தான் என்னொல் சிறார் படிதப்பி பாடலான் நெஞ்சமே வைபூமச்சை பரநடிதேவால் நாராயணன் பாடேத்தான் நான்முகன் தான் முகமாய் சங்கா
వజ్రమకుటధర గోవింద తరంగయతు మంగళం. శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ శ్రీనివాసుడు మనకి ఈరోజు కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ ఉన్నాడు. అలాగే ఈ కల్పవృక్ష వాహనంలో దర్శనమివ్వడం వల్ల మనకేం తెలియచేస్తున్నాడు అని అంటే, కల్పవృక్షము అని అంటే కోర్కెలను తీర్చేటువంటిది. అంటే కల్పవృక్షం అనేటువంటిది ఒక్కటే ఉన్నదా అంటే కాదు, 5 కల్పవృక్షాలు ఉన్నాయి. 5 కల్పవృక్షాల్లోనూ కూడా పారిజాత కల్పవృక్షం అనేటువంటి కల్పవృక్షము ఇహలోకంలో ఉండేటువంటి కోర్కెలనన్నింటినీ కూడా మనకి తీరుస్తుంది. మరి మిగిలిన కల్పవృక్షాలు ఎక్కడున్నాయని అంటే వైకుంఠంలో ఆ శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నాయి, అలాగే కైలాసంలో శివుని దగ్గర ఉన్నాయి. అంటే ఇహలోకంలో ఉండే కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి దేవేంద్రుడు ఒక కల్పవృక్షాన్ని ఉంచుకుంటే, పరలోకంలో ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా పూర్తి చేయడానికి శ్రీ మహావిష్ణువు తన దగ్గర మిగిలిన వృక్షాలను ఉంచుకున్నాడు. అటువంటి వృక్షాల 5 యొక్క సమాహారమే ఈ కల్పవృక్షంగా ఇప్పుడు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. ఇది బంగారపు మూలములతో, అలాగే వెండి మధ్యముతో, ముత్యపు పువ్వులతో, రత్నముల యొక్క మొగ్గలతో, వజ్రముల యొక్క ఫలములతో కూడినటువంటిదై వివిధ రకాలుగా శోభాయమానంగా దేదీప్యమానమైనటువంటి కాంతులను ఈనుతూ మనకి దర్శనమిస్తూ ఉన్నది. అయితే అందులో ఆ స్వామి ఉన్నాడు. ఈ కల్పవృక్షం అనేటువంటిది మనకి ఇహలోకంలో ఉండేటువంటి కోరికలను తీరుస్తుంది. అందులో ఉన్నటువంటి స్వామి మనకి పరలోకంలో ఉండేటువంటి కోరికలను తీరుస్తాడు. అయితే ఈ కల్పవృక్షం ఇహలోకంలో ఉండేటువంటి కోరికలను తీరుస్తుంది కదా అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేసేటువంటి అంశం ఏమిటి అని అంటే, కోరికలు అనేటువంటివి, ఆశ అనేటువంటిది అనంతమైనటువంటిది. ఈరోజు మనం ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని అడుగుతాం, అది తీరుస్తుంది. రేపు మళ్ళీ ఇంకొకటి అడుగుతాం, అది తీరుస్తుంది. మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి ఇంకొకటి అడుగుతాం, అది తీరుస్తుంది. అంటే ఈ సంకల్పము, కల్పవృక్షము కదా, సంకల్పము అంటే మన మనస్సులో ప్రతిరోజు కోరికలు అనేటువంటివి ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి. అంటే ఇవి ఎప్పటికీ కూడా అంతులేనటువంటివిగా ఉన్నాయి. వీటిని మనం అదుపులో ఉంచుకోవాలి. వీటిని అదుపులో ఉంచుకుంటేనే మనం ఎప్పటికైనా ఆ కల్పవృక్షం కింద ఉన్నటువంటి స్వామి యొక్క సన్నిధికి చేరుకోగలం. లేకపోతే చేరుకోలేం. ఎందుకని? ఇహలోకల సుఖాల మీదే మనం ఎప్పుడూ కూడా దృష్టిని ఉంచినట్టయితే పరలోకంలో మనం విష్ణు సాయుధ్యాన్ని ఎప్పటికీ కూడా పొందలేము. అలాగే ఇహలోకంలో ఉండేటువంటి కోరికలను మనం మనస్సులో ప్రతిరోజు నింపుకుంటూ ఉండడం వల్ల మన మనస్సు ఒక చోట స్థిరముగా నిలబడకుండా పోతుంది. ఇలా ఎప్పుడైతే స్థిరముగా నిలబడకుండా పోయిందో అప్పుడు మనం ఆ ఈశ్వరుడి మీద మన మనస్సును లగ్నం చేయలేము. అందువల్ల మన సంకల్పాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మనం ధర్మాన్ని అనుసరించి మన కర్తవ్యాన్ని మనం చేయాలి. మన కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉంటే, అంటే ఉదాహరణగా చెప్పాలంటే ఈరోజు మనం ఉదయం లేచి ఏదో స్నానం, సంధ్యావందనం, దేవతార్చన, దేవుడికి పూజ చేసుకుని మనం ఏదో ఉద్యోగం చేసి రావాలి, తర్వాత మళ్ళీ దేవతార్చన చేసుకుని భోజనం చేసి పడుకోవాలి. ఇది జరిగేటువంటి వృత్తాంతం. ఇదే విషయాన్ని ప్రతిరోజు, అంటే మనకి ఎటువంటి కష్టములు వచ్చినా,
ఎటువంటి సుఖములు వచ్చినా ఏదొచ్చినప్పటికీ కూడా మనం నిరంతరం చేసేటువంటి కర్తవ్యాన్ని విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటే అది ఎంత పెద్ద కష్టమైనప్పటికీ కూడా మనకు అది కష్టంగా భావించదు. ఎందుకని మనం ఏ క్షణము కూడా మన యొక్క కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి ఈ వచ్చిన ఏ కష్టము కూడా మనల్ని బాధించదు, ఆ బాధ వైపు మన మనస్సును పోనివ్వదు. అందువల్ల ఇటువంటి అంశాన్ని ఆయన సంకల్పము అంటే కల్పవృక్షం అనంటే నిరంతరం మనం సంకల్పాలు చేసుకుంటూ పోతే స్వామి ఎప్పటికీ తీరుస్తాడనేటువంటిది పెట్టుకోకూడదు. అందుకే ఆయన జాటి పట్టుకుని కర్ర పట్టుకుని మనల్ని చూపిస్తూ ఉన్నాడు. ఏమయ్యా నీ సంకల్పాలు ఇంకా ఆపు, ఇహలోకంలో ఉండేటువంటి కోరికలన్నింటి మించి కూడా నీ యొక్క దృష్టిని మరల్చు, పరలోకంలో విష్ణు సాహిత్యాన్ని నువ్వు ఎందుకు వచ్చావు? భక్తి జ్ఞాన వైరాగ్యముల ద్వారా నన్ను చేరుకోవడానికి వచ్చావు నువ్వు. అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలని పొందు. అంటే మొన్నటి వరకు మనం భక్తిని గురించి చెప్పుకున్నాం, జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వైరాగ్యాన్ని పొందు అంటే ఈ సంకల్పాలన్నీ విడిచిపెట్టు. వైరాగ్యాన్ని పొంది అంటే ఇవన్నీ కూడా పుట్టడము గిట్టడము ఇదంతా కూడా ఎప్పుడు కూడా జరిగేటువంటి చక్రమే. ఈ చక్రాన్నంతటినీ కూడా విడిచిపెట్టి నీ దృష్టిని నా యందు ఉంచు అని చెప్పి ఆ స్వామి తెలియజేసేటువంటి విధముగా భక్తి జ్ఞాన వైరాగ్యాలను తెలియజేస్తూ కల్పవృక్ష వాహనంపై మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అందరూ కూడా స్వామివారిని నిరంతరము కూడా ఇహలోకంలో ఉండేటువంటి కోరికలతో ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ ప్రార్థించినటువంటి కోరికలన్నింటినీ కూడా స్వామి తీరుస్తాడా అంటే స్వామి తీర్చడు. ఎందువల్ల అనంటే అదేంటండి ఆయన కల్పవృక్ష వాహనం మీద వచ్చాడు, మరి మా కోరికలు తీరుస్తాడన్నారు కదా, కల్పవృక్షం అంటే కోరికలు తీర్చేది కదా అంటే ఎప్పుడైనా సరే స్వామి సామర్థ్యాన్ని అనుసరించే కోరికలను తీరుస్తాడు. సామర్థ్యరహితుడికి ఎప్పుడూ కూడా కోరికలను తీర్చడు. సామర్థ్యం అంటే ఏంటండి అంటే మనం ఇహలోకంలో ఏదైనా ఒక పనిని నెరవేర్చుకోవడానికి మనం ఏదైతే శక్తియుక్తులను సంపాదిస్తామో అది సామర్థ్యము. దీనితో పాటుగా మన యొక్క పూర్వ పుణ్యము అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యముల వల్ల ఆ పుణ్యాలన్నింటినీ కూడా ఉపయోగించి మనకి స్వామి ఫలితాలు ఇస్తాడు తప్పితే మనం కేవలం కోరుకున్నంత మాత్రాన ప్రతీదీ కూడా మనకి దక్కదు. ఆ విషయాన్ని తెలియజేసేటువంటి విధముగా స్వామి మనకి కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ ఉన్నాడు. అందువల్ల భక్తులందరూ కూడా ఇహలోకంలో ఉండేటువంటి వాంఛలన్నింటినీ కూడా పరిమితముగా ఉంచుకొని పరలోకంలో ఉండేటువంటి విష్ణు సాహిత్యాన్ని మనం ఎలా పొందాలి అనేటువంటి విషయం మీద దృష్టిని మరల్చారేయాలని చెప్పి ఈ కల్పవృక్ష వాహనం మనకి తెలియజేస్తూ స్వస్తి. గోవిందా గోవిందా. విన్నపమిది నీకు వేవేలు విధముల, విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో నమో. విన్నపమిది నీకు వేవేలు విధముల, నన్ను గావవే హరి నమో 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 నమో. సాగరము నీవు దచ్చి సతిని తెచ్చుకున్నట్టు నాగశయనుడా హరి నమో నమో.
నాగశయనుడా హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 నమో. చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే నీవున్న చోటెరిగి నిన్ను తలచనేరా నా ఉన్న చోటెరుగుదు నన్ను నీవు తలచవే కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు కోవిదుడా నారబేరు కొన్నవానిగాచినట్టు తావొడయ హరి హరి నమో నమో నావొడయ హరి హరి నమో నమో విన్నపమిది నీకు వేవేలు విధములు నన్ను గావరే హరి నమో 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 నమో. మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా మనసులోనున్న నిన్ను మరువకుండనేరా మనసులోని నీవే నా మరపు తెలుపవయ్యా పనివడి అహల్యను పాదమునాగాచినట్టు పనివడి అహల్యను పాదమునాగాచినట్టు ననిచి శ్రీ వెంకటేశ నమో నమో అనిచి శ్రీ వెంకటేశ నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో నమో విన్నపమిదే నీకు వేవేలు విధముల నన్ను గావరే హరి నమో 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 నమో. మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే
సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి సతి చింతామతి జలనిధి తరువగ అతి గరళపు విరహము ఒడమి తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపులాకలు ఒడమి తతినా పిమ్మట తమకపు కోర్కులు లతల కల్పకపులాకలు ఒడమి మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే పొలది కూరిముల పొంగులు పొంగగ పులకల తారలు ఒడమెనదే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నీరు పులలరే ఫలమై సాత్విక భావపు చంద్రుడు నిలువున పొడమగ నేరు పులలరే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే సుదతి తానేని చొక్కపు కాగిట అదనున నిందిరయై పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అధరామృతమై అతివకు పొడమే కదిసిన శ్రీ వెంకటపతి నీ దశ అధరామృతమై అతివకు పొడమే మనసిజ సముద్రమథనమిదే కనుగొను మింతట కాంతుడ నీవు మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే మనసిజ సముద్ర మథనమిదే విచ్చన విడిని ఆడి వీడి కృష్ణుడు వత్సములేని వాడు
వారల భాగ్యమిది. పట్టిన వారల భాగ్యమిది. గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల భాగ్యమిది. గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల భాగ్యమిది. కామధేనువును కల్పవృక్షమును దామోదరని దర్శనము. కామధేనువును కల్పవృక్షమును దామోదరని దర్శనము. భూమిశత్వము భువనేశత్వము. భూమిశత్వము భువనేశత్వము. సామజ వరదని శరణ్యము. పట్టిన వారల భాగ్యమిది. పరుసవేదియును పరమైశ్వర్యము. హరి నిన్ను కొలిచే అనుభవము. పరుసవేదియును పరమైశ్వర్యము. హరి నిన్ను కొలిచే అనుభవము. నిరత భోగములు నిధి నిధానములు. నిరత భోగములు నిధి నిధానములు. గరిమ మెరయుమి కైంకర్యములు. పట్టిన వారల భాగ్యమిది. నిండు భోగములు నిత్య శోభనము. కొండలయ్యని గుణకథలు. నిండు భోగములు నిత్య శోభనము. కొండలయ్యని గుణకథలు. అండని శ్రీ వెంకటాధిప సర్వము. అండని శ్రీ వెంకటాధిప సర్వము. మెండుకొన్నదిదే మీ కరుణ. పట్టిన వారల భాగ్యమిది. గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల భాగ్యమిది. గుట్టు తెలిసితే గురుతులివి. పట్టిన వారల పట్టిన వారల పట్టిన వారల భాగ్యమిది. జనార్దనమూర్తి గోవింద. జగత్స్వరూప గోవింద. గోవింద హరి గోవింద. గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద. శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస
नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो नमो सुधाकरवदना माधवते नमो नमो नारायण परिपूर्ण सुधाकरवदना माधवते नमो नमो नारद सनक सनन्दननुत पद नलिनयुगलते नमो नमो नारद सनक सनन्दननुत पद नलिनयुगलते नमो नमो नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो नमो सज्जन पोषण विमल चरितते नमो नमो समर विभीषण सज्जन पोषण विमल चरितते नमो नमो कमनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो कमनीयांग विकार विरहित विनमदुद्धरते नमो नमो नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो वरतरिगोण्ड निवास परात्पर नरमृगवरते नमो नमो वरतरिगोण्ड निवास परात्पर नरमृगवरते नमो नमो गुरुतर पन्नग गिरिनायक बहु नर पूजितते नमो नमो पन्नग गिरिनायक बहु नर पूजितते नमो नमो नन्दनन्दनते नमो नमो सारी नी सा पनि मप सनि ब मरि मरि स नन्दनन्दनते नमो नमो मरि म सरि नि पनि म परि म पनि सरि मरि सनि प मरि सनि सरि मरि नन्दनन्दनते नमो नमो पाप पाप मम पाप पाप रि नि पाप पाप सनि प म प सनि नि प नि परि सनि प मरि सनि प मरि सनि प म पनि नि स नि सरि मरि म पनि सरि सरि मरि रि प म नि प सनि स पनि सरि मरि सनि पनि सरि नि सरि नि सनि प म पनि स नि प मरि स नन्दनन्दनते नमो नमो सानन्दहृदयते नमो नमो नन्दनन्दनते नमो नमो
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన Namo